100 మంది అర్చక స్వామిని ఒక చోట చేరిస్తే ఒక ఉపాధ్యాయుడు, 100 మంది ఉపాధ్యాయుని ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు, అలాంటి 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఎవరు? మన తండ్రి. 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే అది మాతృమూర్తితో సమానం. ఎందుకంటే మనం ఓన్లీ మాతృమూర్తిని ఎందుకు ఎంచుకున్నామంటే, ఒక తల్లి అన్ని విషయాలు తెలుసుకుంటే ఆ విషయం అందరికీ మన కుటుంబాలందరికీ తెలియజేస్తుంది. తండ్రి ఏంటంటే పొద్దున్న లేస్తే తను మనం పోషించడానికి తను బయటకు వెళ్ళి పనులు చేసుకొని వస్తారు. ఇంట్లో ఉండి సకలం సమకూర్చేది మన మాతృమూర్తి. అందుకోసం అని చెప్పి ఏ విషయమైనా మన మాతృమూర్తి తెలుసుకుంటే ఆ విషయాన్ని అందరికి పంచగలిగిద్దని మేము ప్రత్యేకంగా గృహిణీలకి ఈ కార్యక్రమాన్ని పెట్టాము. సరే, మన భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, ఒక బొమ్మ లేక ఒక మిక్సీయో గ్రైండర్ తీసుకుంటాం, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఎందుకని? అది ఎలా పనిచేయాలి అనేది దాని మాన్యువల్లో ఉంటుంది. దాన్ని బట్టి ఆ వస్తువుని ఎలా వాడాలి అనేది మనం దాన్ని వాడతాం. మరి మానవ జీవించాలంటే, మానవ నడవడిక సరిగా ఉండాలంటే దానికి ఒక మాన్యువల్ ఉండాలి కదా. మరి ఆ మాన్యువల్ ఏంటిది? భగవద్గీత. ఆ మాన్యువల్ ఏంటిది? భగవద్గీత. భగవద్గీత పోనీ భగవంతుడి గురించి ఏమి చెప్పుకున్నాగా? భగవద్గీతలు ఎక్కడా భగవంతుడి గురించి చెప్పుకోలేదు. అక్కడ నేను వ్యక్తిని అని ఎక్కడా మనకు చెప్పలేదు. భగవంతుని వ్యక్తి కాదు, వ్యవస్థ అనేది చెప్పుకున్నారు. మరి అలాంటి భగవంతుడి గురించి ఆయన ఏమి వ్యవస్థగా చెప్పారని తెలుసుకున్నాం. చాలా మంది ఏంటంటే భగవంతుడు మన దేవాలయంలో ఉన్నారు, గుళ్ళల్లో ఉన్నారు, మన పూజా గదిలో ఉన్నారని చాలా మంది అనుకుంటాం. కానీ భగవంతుడు వ్యక్తిగానే మనం అనుకుంటున్నాం, కానీ ఒక వ్యవస్థగా మనం ఎక్కడాన్ని అనుభవించలేకపోతాము. ఆ తీపి మాధుర్యాన్ని మనం తెలుసుకోలేకపోతాము. మరి వ్యవస్థగా ఎక్కడెక్కడ తను వ్యక్తీకరించుకున్నాడో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. భగవంతుడు సింపుల్ గా చెప్తున్నాడు, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే సకల జీవరాశులు జీవించాలంటే మనకి ఏం కావాలి? ఆహారం కావాలి. మన ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి వస్తుంది. మనకి ఎంత నేల ఉన్నా కానీ వర్షం పడిపోతే మనకి పంటలు పండవు కదా. మనం ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నా, మనం 2-3 రోజులు అన్నం తినకపోతే మనం ఆ పని చేయగలమా? చేయలేవు. ఎందుకంటే డేరా పడిపోతాం, ఇంట్లో పని చేయలేవు. అలాంటిది ఉద్యోగాలు చేయగలమా? అందుకని మనం అందరూ సకల జీవరాశులు జీవించాలంటే దానికి మూలం ఏంటి? ఆహారం. మరి ఆహారం ఏది వల్ల వస్తుంది మనకి? వర్షం వల్ల వస్తుంది. పర్జన్యాదన్న సంభవ అంటే ఆహారం దేని వల్ల పుడుతుంది? వర్షం వల్ల పుడుతుంది. ఆ వర్షం పడకపోతే ఏమిటి? భూములు మొత్తం పడిపోతుంది. మన దేశం ఆర్థిక పరిస్థితి నెలకొని వీటన్నిటికి మూలం ఏం కావాలి? మనకి వర్షం కావాలి. మరి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా తప్పిస్తున్నారా? లేదు. యజ్ఞాద్భవతి పర్జన్యం అంటే సూర్యుని తాపానికి సముద్ర జలాలు మేఘాలుగా ఏర్పడి మనకు వర్షం వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియనే భగవద్గీత ఏం చెప్పిందంటే యజ్ఞం అన్నది. ప్రతి ఒక్కరు తమ తమ స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా యజ్ఞమే. మరి ఇంకెక్కడ యజ్ఞంగా మనం చెప్పుకుంటున్నాము? రైతు భూమిలో విత్తనాలు నాటుతారు, అది ఒక యజ్ఞం. మనం అందరం ఆహారాన్ని వండుతాము, అది ఒక యజ్ఞం. మరి గురువు గారు స్టూడెంట్ని తీర్చిదిద్దుతారు, అది కూడా ఒక యజ్ఞమే. మరి డాక్టర్ గారు ఉన్నారు, ప్రయాణాలు చూస్తారు, ఇది కూడా యజ్ఞమే. మరి యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞ కర్మ సముద్భవ. మనం చేసే పనులు బట్టే మన కర్మ ఏర్పడుతుంది. మన పనులు ఇష్టంగా చేయాలా, అంటే అశ్రద్ధతో చేయాలా, నిర్లక్ష్యంగా చేయాలా? ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి. దానివల్లే మన కర్మ వస్తుంది. ఇప్పుడు యజ్ఞము మరియు ప్రకృతి కలిస్తే సమృద్ధి ఏర్పడింది. ఆ సమృద్ధి శాంతి. ఇప్పుడు మరి ఎన్ని విన్న తర్వాత భగవంతుడు వర్షం డైరెక్ట్ గా కురిపిస్తున్నాడు ఒక ఉంది? లేదు. మనం ఎవరు కూడా వ్యక్తిగతంగా శ్రద్ధగా పనిచేస్తే భగవంతుడు పనిచేసే విధానం. దీన్ని ఏమంటున్నాడంటే భగవంతుడు వ్యవస్థ. మన 15వ అధ్యాయంలో 14వ శ్లోకం కూడా అదే చెప్తుంది. అహం వైశ్వానరో భూత సమాయుక్త ప్రజామణి చతుర్వేదం. అంటే మనకు అహం వైశ్వానరో భూత, భగవంతుడు దేవాలయంలో లేదు, పూజ గదిలో లేదు. మరి ఎక్కడ ఉన్నారు భగవంతుడు? మనలోనే ఉన్నాడు. ఎలా పనిచేస్తున్నాడు మనలో ఉండి? ఒక రక్త ప్రసరణ వ్యవస్థగా, జీర్ణ వ్యవస్థలాగా, శ్వాస వ్యవస్థలాగా పనిచేస్తున్నాడు. ప్రాణినా దేహమాచరిత. దేవుడు ఎక్కడుండో మనలోనే ఉండు. ప్రాణాపాన సమాయుక్త అంటే మన శ్వాస వ్యవస్థలో కూడా
శ్వాస ఇవాళ ఏం తీసుకుంటాడో రేపు పొద్దున్న తీసుకుందామని ఒక రోజు సెలవు పెట్టుకుంటున్నామా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసుకుంటే మనకి ఏమైనా సెలవు ఉంటుందా శ్వాసకి? అలా మన సెలవు తీసుకుంటే ఎక్కడ ఉంటాం? స్థలంలో ఉంటాం, అంతే కదా. అందుకని నిరంతరం గురించి ఎవరు బయట నుంచి చేపిస్తున్నారా? లేదు. దానికైనా భగవంతుడు మన లోపల ఉండి ఎలా చేపిస్తున్నాడు? నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటున్నాడు. ప్రాణినా దేహ ఆశ్రిత. ఆ ప్రచారం మనకి చతుర్వేదం. మనకి 4 రకాల ఆహారాలు ఉన్నాయి. అక్ష మోక్ష చోష్య ఏష్యం తీరములు అక్షములు నమ్మితిలు. ఏంటంటే వంటలు కానీ అన్నం కానీ నమ్మితిని అవి పక్షములు. మోక్షము తాగుతారు వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటే తాగే అయింది మోక్షములు. లేహములు లేహములు అంటే ఏంటి? తేనె. లేహములు తేనె. చోష్యములు చోష్యములు అంటే మనం చెట్టు తింటాం కదా, ఎలా తింటాం? నమ్మి తప్పించుకుంటారంట, పీల్చుకుంటారంట. అవన్నీ ఏంటంటే ఓన్లీ మనకి ఆహారం కాదు, మనం ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఇవి కూడా ఆహారమే. మనం మంచి విషయాలు చూస్తే అది మన కడుపులోకి ఎలా వెళ్ళిందంటే మంచి శక్తిగా మారింది. చెడుగా తీసుకున్నాం అనుకోండి, అది ఏమైంది? చెడు శక్తిగా మారింది. అంటే మనకి చేసే మంచిగా ఉందా చెడుగా ఉందని ఎవరి తగ్గింపుడే ఉంటుంది? మనకైతే. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నేను వ్యక్తిగా ఎక్కడా చెప్పట్లేదు, నేను ఒక వ్యవస్థగా ఉంటున్నాను. శ్వాస వ్యవస్థగా, రక్త ప్రసరణ వ్యవస్థగా, ఇంకా ఏ వ్యవస్థ ఉంది? ఇవన్నిటినీ లోపల నిశ్శబ్దంగా ఉంది అని పనిచేస్తున్నారు. కొంత మనకి రాజగుహ్యంలో కూడా చెప్తున్నారు ఏమని? అహం క్రతురహం అంటున్నాడు. అంటే నేను క్రతువు నిర్ణయించేవాడిని కాదు, ఆ విశ్వ క్రతువునే నేను. యజ్ఞ నిర్వహణ కాదు, ఆ యజ్ఞమే నేను. ఔషధ పదార్థం కాదు, తీసుకునే ఔషధమే నేను. అగ్నిని నేను, ఆజ్యము నేను, ఇంకేమున్నాయి? వాయువు నేను, సమస్తం నేనే అని చెప్తున్నారు. ప్రతి చోట భగవంతుడికి నేను నేను అని చెప్తున్నాడు. నేను అనే మంత్ర శబ్దము విశ్వ జ్ఞానానికి ప్రతీక. దాన్ని మనం పర్యాయపదంగా చెప్పుకోవాలి. విశ్వం అంటే దైవం అంటే ఏంటి? విశ్వ జ్ఞానం. ఇంకా మనకి చాలా శ్లోకాలలో ఉంది అహమాత్మ గుణాకేశ. అంటే మన భూమికి ప్రపంచం మీద చాలా రకాల వస్తువులు ఉన్నాయి. వాటన్నిటి మనం అన్ని గుర్తు పెట్టుకుంటున్నాం. వాటికి ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది. కళ్ళతో చూసినా కానీ మనకి ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని బట్టి మనం అది ఏ వస్తువు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ లక్షణం లేకపోతే మనం దాన్ని గుర్తుంచుకోగలుగుతామా? ఏ లక్షణము లేకుండా దాన్ని మనం గ్రహించలేకపోతున్నామో ఆ వస్తువే భగవంతుడు. ఆ వస్తువు యొక్క లక్షణమే ఆత్మ. అహమాత్మ గుణాకేశ. భగవంతుడు అన్ని జీవులలో ఎలా ఉన్నాడంటే ఒక జ్యోతిలాగా ఉన్నాడు. పుట్టుక, చావు, స్థితి, స్థితి, లయ, ఈ మొత్తం కూడా ఆ భగవంతుడి. ఇంకా అర్జునుడు అడుగుతారు మన భగవద్గీతలో. ఎలా అడుగుతారంటే, నువ్వు చాలా చోట్ల చెప్తున్నావు కదా, ఇంకెక్కడెక్కడ ఉన్నావో ప్రస్ఫుటంగా నాకు చెప్పవా అని అడుగుతాడు, ప్రార్థిస్తాడు మన పరమాత్మని. అప్పుడు ఏ విషయమేనండి మనకు తెలియని విషయం ఏదో తెలుసుకోవాలంటే చాలా భక్తితో అడగాలి. మనకు 4వ అధ్యాయంలో 34వ శ్లోకం ఉంది. తద్వింతి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయాని. మన జ్ఞానుల దగ్గర ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే వినమ్రతతో అడగాలి. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి మన తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే అర్జునుల వారు కూడా పరమాత్మని ఎట్లని అడుగుతారు. అప్పుడు పరమాత్మ తన పేరు ఏవైతే ఉన్నాయో, తన విభూతులు ఏవైతే ఉన్నాయో చెప్తున్నారు. సూర్యచంద్రులలో వెలుగు నేనే. పరమాత్మ సూర్యచంద్రులలో కూడా వెలుగు నేనే. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేనే అని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని వృక్షాలకు రాజు ఏంటి? అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షాన్ని కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకా మృగాలలో సింహాన్ని నేనే అంటున్నారు. పక్షులలో గరుత్మంతుని నేనే. ఎందుకంటే పక్షుల గరుత్మంతుడు పక్షి లక్షణాలలో హైయెస్ట్ ఎక్కువ క్వాలిటీ ఉంది మనకి గరుత్మంతుల్లో. ఎందుకంటే పక్షులలో గరుత్మంతుని నేనే అంటున్నారు. ఇంకా వేదాలలో సామవేదం నేనే అని చెప్తున్నారు. వేదాలలో సామవేదం నేనే. ఇంకా మన గృహిణీలలో ఉండే 7 లక్షణాలు ఉంటాయి. ఆ 7 లక్షణాలు కూడా నేనే. రహస్యాలను మౌనాన్ని నేనే అంటున్నారు. రహస్యం అనేది ఒక్కడే తెలిస్తేనే రహస్యం. అవునాక మన ఆడవాళ్ళని ఏది ఆర్థం చేసినా మనకు ఆగదు. అది ఎవరు కూడా చెప్పిందాక మనకు మౌనం కూడా నేనేం చెప్తున్నారు భగవంతుడు. ఇంకా వేట్లలో ఉన్నానని చెప్తున్నారు. నదులలో గంగా నది నేనే, సరస్సులలో సముద్రాన్ని నేనే. ఇలా ప్రతి చోట భగవంతుడు తను ఎక్కడెక్కడ ఉన్నాడు, తన విభూతి లేదు మనకే విభూతి యోగంలో ప్రస్తుతంగా చెప్పారు.
మరి ఇన్ని చోట్ల ఉన్న భగవంతుడు మరి ఏం చేస్తున్నాం ఆయన్ని? ఎప్పుడో ఒక విగ్రహం రూపంలో మాత్రమే కొలుస్తున్నాం. ఆయన్ని ఓన్లీ దేవుడుగా ఒక వ్యక్తిగా మాత్రమే చూస్తున్నాం. ఆయన ఒక వ్యవస్థలాగా మనం చూడలేకపోతున్నాం. ఆ మాధుర్యాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. వ్యవస్థ అంటే ఎవరు నమ్మం. ఒక గుడిలో ఒక దేవుడు అంటే మాత్రమే మనం నమ్మగలుగుతాం. మీకు ఎంతవరకు తెలిసిందా మీరు దేవుడు వ్యక్తిగా వ్యవస్థ అంటే? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందా మీకు? సర్వంతర్యామి. కాకపోతే ఏంటంటే ఇంత వ్యవస్థగా మనకు భగవంతుడు పనిచేస్తున్నాడు అనేది నాకు మాత్రం భగవద్గీత పట్టుకున్న తర్వాత తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు. ఈ భగవద్గీత పట్టుకున్న తర్వాత భగవంతుడి వ్యక్తి కాదు వ్యవస్థ అని తెలిసింది. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఈ విశ్వంలో ఉన్న ఊహకందని కొలతలు కూడా నేనే అని చెప్తున్నారు. మన విశ్వంలో ఊహకందని కొలతలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, అయినా మనకు తెలియదు. అది కూడా భగవంతుడే అని చెప్తున్నారు. ప్రీతి కొలిపే ప్రకృతి యొక్క విలంబనం కూడా తనే అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? జంతువులలో బలము, వృక్షాలలో మౌనము, మేధస్సు ఉంటారు కదా, జనాలు చాలా మంది మేధస్సుతో ఉంటారు కదా, ఆ మేధస్సు యొక్క జగత్ దృశ్యం కూడా నేనేం చెప్తున్నారు భగవంతుడు. ఇన్ని విషయాల ద్వారా మన ఉదాహరణలతో చెప్పి భగవద్గీత ఏమని చెప్తుందంటే భగవంతుడి వ్యక్తి కాదు వ్యవస్థ అని మనకు తెలియజేస్తుంది. ఇంకా దీని గురించి డెప్త్గా చెప్పడానికి మన రవి సార్ గారు చెప్తారు. కృష్ణ